హాయ్ అండి, నమస్కారం. నేను గోదావరి అబ్బాయి రవితేజ. కలియుగంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచి అనంతరం స్వామివారి ప్రత్యేక పెట్టెలో పెట్టి గోదావరి నిమజ్జనంలో చేశారంట. దాదాపు 1300 కిలోమీటర్ల నీటిలో కొట్టుకు వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడి కలలోకి కనిపించి స్వామి చెప్పారంట. దీంతో మేళమేళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదని, రెండవ రోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ స్వామివారికి ప్రజలు ప్రారంభించారంట. ఆ అగ్నిచక్షుడైన స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామి కోరిక తీర్చడంతో ఈ పాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారంట. నాటి నుంచి 7 వారాలు వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీరుతారని, కోరికలు తీరిస్తే కొంగు బంగారంగా తన దిన అభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి సైతం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి వాతావరణం మధ్యలో స్వామివారి ఆలయం ఒక పక్క ఆహ్లాదం, మరో పక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలంతా ఆధ్యాత్మిక ఆనందం చెందుతారు. ఈ స్వామివారి దివ్య వాడపల్లి క్షేత్రం ఇలా వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి ఆత్రేయపురం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో మనకు దర్శనం కలుగుతుందండి. కాకినాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంగా ద్రాక్షారామం, రావులపాలెం మీదుగా ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో వాడపల్లిలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను తెలియజేస్తాను, మాటిస్తున్నాను. అప్పటి వరకు కూడా గోదావరి అబ్బాయి రవితేజని ఆశీర్వదించి